అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాల్యమిత్రుడు ప్రియమైన నందినేని దేవప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్టు. వైకుంఠ సమారాధన సందర్భంగా మేము మా ఫ్రెండ్స్ తర్వాత పొట్టి శ్రీరాములు హై స్కూల్ ఆయన ఎస్ఎస్సి 10th క్లాస్ బ్యాచ్ 1973-74 బ్యాచ్ తరపున మిత్రులందరూ కలిసి అన్న వితరణ చేసినాం హాస్పిటల్ వద్ద. ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, మా శివ సాయుధ్యం పొందినవారు కాబట్టి వాళ్ళకి మంచి కలగాలని ఆశిస్తూ, తర్వాత చాలా మంచి మిత్రుడు మాకు. ఆయన సేవ చాలా మర్చిపోలేనిది. ఎప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు పెరిగిన మేము కూడా మాకు బాగా క్లోజ్ అయినా. ఈరోజు ఒక పక్క సంతోషం, ఆనందం ఉంది, కానీ ఇంకో పక్క మంచి మిత్రుడిని కోల్పోయినామనే బాధ. ఎందుకంటే ఈ మన దాదాపు ప్రసాద్తో, నందినేని దేవప్రసాద్తో నాకున్న పరిచయము దాదాపు 67వ సంవత్సరం నుండి, అంటే మొన్నటి వరకు, అంటే చనిపోయేంత వరకు చాలా మన స్నేహం ఇదింది. మరి ఒక పక్క బంధువు అవుతాడు, మరి చాలా ఎందుకునే నిజాయితీపరుడు, మరి ఎవరిని ఏమి అడిగేవాడు కాదు, ఏది ఆకలైనా తన వద్దనే ఉంచుకుంటాడు. కానీ అంత నిజాయితీపరుడు నేను ఇంతవరకు చూడలేదు. మరి ప్రెస్ వారికి కూడా చాలా ఇబ్బంది సన్నిహితులు, ఎందుకంటే ఎంతో సేవ చేసినాడు, వాళ్ళకు కూడా చాలా గైడెన్స్ ఇచ్చినాడు, వాళ్ళ టీం మాదిరి తయారు చేసినాడు. ప్రెస్ వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే మేము మిత్రులము, కొంచెం వచ్చి చూసిపోయే వాళ్ళమే, కానీ ఏమన్నా ఉంటే అంతో ఇంతో ఆదుకునే వాళ్ళము. కానీ 24 గంటలు వాళ్ళు ప్రెస్ వాళ్ళు చాలా వాళ్ళు దగ్గరగా ఉండి, మళ్ళీ బంధువుల కంటే ఎక్కువగా, ఆత్మీయుల కంటే ఎక్కువగా చూసుకున్నారు. కాబట్టి ఆ అభిమానము ఇప్పటికీ వాళ్ళు మరువలేకోకుంటున్నారు. మరి అటువంటి మరి పర్సను మరి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకైనా మంచిదని మేము 11వ రోజు కాబట్టి ఈరోజు ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని మా మిత్రులంతా కలుసుకొని మరి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. మరి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా విశేషము. మరి ఇంకొకటి, ఇప్పుడు పక్కన ఎవరన్నా బాగాలేకపోతే పట్టించుకోకుండా వాళ్ళు చాలామందిని చూస్తున్నాం మనం. మరి ఇక్కడ ఏం జరిగిందంటే, మరి మన వీళ్ళంతా నిర్ణయం, సమిష్టి నిర్ణయం వీళ్ళు తీసుకొని, మరి ఎందుకంటే అతను బ్యాచిలరే, అంటే పెళ్లి చేసుకోలేదు. అప్పుడు ఎంతోమంది చెప్పినాం కూడా, కానీ చేసుకోలేదు. మరి ఆ భౌతిక దేహము, ఆ దేహం కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళకు కూడా అప్పగించడము, ఇది చాలా ఆనందనీయకరము. ఎందుకంటే మనం అతను ఇంకొక తరం, అంటే యంగ్స్టర్స్కు మరి మెడికోస్కు ఉపయోగపడుతుందంటే మాకు అంతకంటే ఆనందం లేదు. మరి ఇది ఆయన మన మధ్య లేకపోవడము చాలా దురదృష్టకరము. ఈరోజు మేమందరము కూడా 73-74 10th క్లాస్ బ్యాచ్, అంటే పుట్సాం స్కూల్లో 7th క్లాస్ నుంచి అందరము క్లాస్మేట్స్ము. దేవిప్రసాద్ గారు చాలా నిజాయితీపరుడు, ఉన్నత విలువలు కలిగిన వాడు. తను మరణానంతరానికి నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా ఈ ప్రెస్ తర్వాత వీళ్ళందరూ కూడా అందరూ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఘనంగానే జరగగలిగినాయి. అందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. అతని వైకుంఠ సమారాధన రోజు పురస్కరించుకొని మేమందరము కూడా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని స్నేహితులందరి సహకారంతో నిర్వర్తించినాము. అతడికి జర్నలిస్టులు అందరూ చేసిన సహాయము మేమందరూ ఎప్పుడో ఒకసారి వచ్చి కలిసి వెళ్ళిపోతుండే వాళ్ళము. ప్రతినిత్యము తనకు ఎవరూ లేకపోవడంతో ప్రతినిత్యము అతన్ని అన్నపానీయాలకు కానీ దీనికి కానీ అన్నిటికీ జర్నలిస్టులందరూ కూడా చాలా సహకారం అందించినారు. అంతే కాకుండా అతను ఎంత నిస్వార్థపడు. తర్వాత ఇప్పట్లో మనం ఎవరు చనిపోయినా ఏమీ చేయలేము, అతనికి ఎవరు లేకపోయినా తన తదనంతరం కూడా ఉండాలని తన అవయవదానాలు కూడా చేయడానికి ముందుగానే అంగీకరించి సంతకాలు చేసి కావలసిన విధంగా మెడికల్ హాస్పిటల్ కూడా ఉంది. అతని వైకుంఠ సమారాధన సందర్భంగా అతనికి సద్గతులు కలగాలని మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాము.